రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, గొప్ప దేవుడా, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయిన ఉదయం నుంచి సూర్యోదయం నుంచి కూడా ఈ సూర్యాస్తమయం వరకు తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున అయ్యా మేము చేసిన ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉన్నారు నాయన. మా వాహనాలు మీ స్వాధీనంలోకి తీసుకున్నారు తండ్రి. రక్షణ దయచేశారు. మేమందరం కూడా క్షేమంగా మా ప్రాంతాలు చేర్చబడేలాగున మీ కృప దయచేశారు. వందనాలు ప్రభువా. అయ్యా, ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా తీర్చి ఉన్నారు నాయన. సమృద్ధిని దయచేశారు. మా ప్రతి పనుల్లో మాకు తోడై ఉండి నడిపించారు. ఫలించే వారిగా తండ్రి ఉంచారు ప్రభువా. స్తుతులు ప్రభువా. ప్రాముఖ్యంగా మేమందరం కూడా ఈ రాత్రి వరకు సజీవంగా ఉన్నామంటే మరొకసారి మేమందరం కూడా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిని చేరి ప్రార్థించుకోగలుగుతున్నాము, ఆనందించుకోగలుగుతున్నాము అంటే నాయన అది కేవలం కూడా మీ యొక్క ఉచితమైన కృప మాత్రమే ఉన్నది తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం ద్వారా తెలియజేస్తున్న దేవాస్తుతులు ప్రభువా, స్తోత్రాలు. అవునయ్యా, ఎవరైతే నాయన వారి కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నారో, ఎవరి కష్టమైతే ఒక చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లుగా తండ్రి ఉంటుందో అయ్యా మీరు వాగ్దానం చేస్తున్నారు. వారి కష్టార్జితాన్ని వారు అనుభవించబోతున్నారంటున్నారు. వారు చేస్తున్న పనిలో వారి ఆశీర్వాదాలు చూడబోతున్నారంటున్నారు. అయ్యా వారికి మేలు కలగబోతుందని అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చండి. వారు చేసిన కష్టానికి ప్రతిఫలం వారు కనులారా చూచుటకు సహాయం అనుగ్రహించండి. ఎవరు కూడా వారి దగ్గర నుంచి దొంగిలించకుండా, ఏది కూడా అనవసరంగా వ్యర్థంగా ఖర్చు అవ్వకుండా మీరే తండ్రి సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున ప్రత్యేకంగా అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అనేక అవసరతలు బిడ్డలు తెలియజేస్తున్నారు. వాటన్నిటి విషయంలో కూడా నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, అద్భుతాలు జరిగించండి తండ్రి. అయా అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు, కృంగిపోతున్నారు తండ్రి. దయ చూపించండి, కరుణను చూపించండి. వారికి ఉన్న ప్రతి విధమైన రోగము నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. ఐసీయూలో, హాస్పిటల్స్లో మరణకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారేమో నాయనా, సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి, మీరు తాకండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. అయ్యా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి. అయా బ్రెయిన్లో తండ్రి క్లాట్ అయినటువంటి ప్రతి సమస్యను తొలగించండి ప్రభువా. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఆ గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి. కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి. చెవుల సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి తండ్రి. ఎస్ లార్డ్, నరాల బలహీనత నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఆ యొక్క లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా కిడ్నీ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయ్యా ప్రార్థిస్తున్నాం. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి, థైరాయిడ్ నుంచి, పీసీఓడిస్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా కీళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఎవరైతే నాయన డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఇంకా ఎటువంటి సమస్యలు, చెప్పుకోలేని బలహీనతలతో ఉన్న, భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్న వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని, క్యాన్సర్ నుంచి కూడా విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ప్రతి బిడ్డను దర్శించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా అపవాది క్రియలను లయపరచండి ప్రభువా. దురాత్మ క్రియలను లయపరచండి నాయన. నెమ్మదిని ప్రతి బిడ్డకు దయచేయండి. మానసికమైన ఒత్తిడి నుంచి కూడా వారు విడుదల పొందుకునేలాగున కృప దయచేయండి తండ్రి. అయా ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు కానీ నష్టం చూస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఆర్థికంగా వారందరినీ తండ్రి ఒక ఉన్నత స్థానంలో నిలవబెట్టండి. అప్పుల నుంచి విడిపించండి ప్రభువా.
ఎస్ లార్డ్, అదే విధంగా ఎంతమంది బిడ్డలైతే తండ్రి కుటుంబ పరమైన విభేదాలు కలిగి ఉన్నారో, ఒక్కరంటే ఒకరికి పడనటువంటి స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి, ఆ కుటుంబాల్లో నెమ్మదిని యేసు నామములో దయచేయండి అయ్యా. అదే విధంగా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి నాయన. వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నారు, మంచి సంబంధం రావడానికి కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, గర్భఫలం లేని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మూసుకుపోయిన గర్భము యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే నాయన వివిధ దేశాల్లో ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారందరికీ మీ రక్షణ దయచేయండి, వారి కుటుంబాలను దీవించండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారిని కూడా మీ యొక్క కృపలో భద్రపరచుకోనండి ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నారు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు, సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, కోర్టు కేసులన్నిటి నుంచి కూడా యేసు నామములో విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించండి. యవన బిడ్డలందరిని బట్టి కూడా అడుగుతున్నాం, వారికి మారు మనసు దయచేయండి, ప్రతి అడిక్షన్స్ నుంచి విడిపించండి ప్రభువా. నాయన, మా భారతదేశం ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, బార్డర్స్లో ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ రక్షణలోకి తీసుకురమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాగా కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా ప్రభువా మా దరికి రాకుండా మీరే కాపాడమని, నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించమని, సుఖవంతమైన నిద్రను ప్రతి బిడ్డకును దయచేయమని, నాయనా మరల ఉదయకాలాన్ని మీ చిత్తమైతే సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, మిమ్మల్ని గణపరుచుకునే అవకాశం మాకు అనుగ్రహించమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.